హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి మీరు కూడా పార్లర్కి వెళ్ళి వేలలో డబ్బులు ఖర్చు పెడుతున్నారా? వ్యాక్సింగ్ చేయించుకోవడానికి, అలాగే మెనిక్యూర్ పెడిక్యూర్ చేయించుకోవడానికి, దాంతోపాటు క్లీనప్ చేయించుకోవడానికి. కానీ అది చేయించుకున్న కొద్ది రోజులు మాత్రమే దాని ఎఫెక్ట్ అనేది కనపడుతుందా? మళ్ళీ యాజ్ యూజువల్ సేమ్ మీ స్కిన్ అనేది అలాగే తయారవుతుందా? మళ్ళీ పార్లర్కి వెళ్ళలేక, అంత డబ్బులు పెట్టలేక ఇసుగెత్తుకుపోయి ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకు అనంటే దీంట్లో మనం చేసుకోబోయే రెమెడీ ఏదైతే ఉందో అది కేవలం వ్యాక్సింగ్కే కాదండోయ్, మీ మెనిక్యూర్కి పెడిక్యూర్కి, అలాగే మీ స్కిన్ని కూడా ట్యాన్ నుంచి రిమూవ్ చేసి డర్ట్ని తీసేసి దాంతోపాటు ఎంతో రిఫ్రెషింగ్గా తయారు చేస్తుంది. ఇంకా అతిపెద్ద సమస్య ఏదైతే ఉందో అది హెయిర్ అన్నమాట. సో వ్యాక్సింగ్ చేయించుకుంటున్నారు చాలామంది. సో ఆ వ్యాక్సింగ్ చేయించుకునేటప్పుడు ఆ ఉండే నొప్పిని భరించలేక, కానీ అందంగా కనపడాలని చెప్పేసి తప్పని పరిస్థితిలో వ్యాక్సిన్ నొప్పిని భరించుకుంటూ దాన్ని చేయించుకునే వాళ్ళకు కూడా ఎటువంటి నొప్పి లేకుండా చాలా ఈజీగా హ్యాపీగా ఇంట్లోనే మనం చేసుకునే ఈ ఒక్క రెమెడీతో ఈ అన్నిటికీ పరిష్కారం వస్తుంది. ఎటువంటి పెయిన్ లేకుండా మీ హెయిర్ అనేది కూడా రిమూవ్ అయిపోతుంది. అయితే ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ రోజులో ప్రతి ఒక్కళ్ళు ఎంతోగా అందానికి ప్రిఫరెన్స్ అనేది ఇస్తూ ఉన్నారు. అందం లేకుండా ఉంటే మనకి ఏదో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది వచ్చేస్తుంది అంటారు కదా. ఇప్పుడున్న కాలాన్ని బట్టి మనం కూడా చేంజ్ అవుతూ ఉండాలి. ఒకప్పుడైతే మన పాత కాలంలో అంటే మన అమ్మమ్మల కాలంలో అయితే మాత్రం ఎవరు కూడా వ్యాక్సింగ్ అనేది చేయించుకునే వాళ్ళు కాదు. బట్ ఈ రోజుల్లో లేటెస్ట్గా ప్రతి ఒక్కళ్ళు వ్యాక్సింగ్ అనేది చేయించుకుంటున్నారు. నాట్ ఈవెన్ ఫేస్ మీద హెయిర్ అనేది రిమూవ్ చేసుకుంటున్నారు. హ్యాండ్స్ మీద, లెగ్స్ మీద కూడా వాళ్ళు వ్యాక్సింగ్ అనేది చేయించుకుంటున్నారు. బట్ దాని నొప్పి భరించలేని నొప్పి. కానీ తప్పని పరిస్థితిలో బాగా నీట్గా అందంగా కనపడాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు. బట్ ఇంకొకటి పెద్ద విషయం ఏంటంటే, చాలామందికి తెలియంది ఏంటంటే, ఎవరైతే రెగ్యులర్గా వ్యాక్స్ అనేది చేయించుకుంటూ ఉంటారో, ఎందుకంటే మనకి తెలిసిందే వ్యాక్స్ మనకి వాళ్ళు చేసేటప్పుడు ఒక పట్టీ లాంటిది వ్యాక్స్ పూసిన తర్వాత పెట్టి దాన్ని పెట్టుకొని గట్టిగా లాగేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఆ హెయిర్ అనేది దానికి తగిలి వచ్చేస్తూ ఉంటుంది. బట్ అది లాగిన ప్రతిసారి మీ స్కిన్ ఏదైతే ఉంటుందో అది అక్కడి నుంచి పైకి లాగుబడుతుంది. కాబట్టి అది స్కిన్ లూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలామంది టైట్గా పట్టుకొని లాగినా కూడా మీ స్కిన్ పైకి లాగబడుతుంది కాబట్టే కదా ఆ హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది. కాబట్టి ఉండంగా స్కిన్ ఏదైతే ఉంటుందో అది మన వయసుకి ముందే లూజ్ అనేది అయిపోతుంది, ముడతలు అనేది పడిపోతుంది. ఇక చాలామందికి వ్యాక్స్ అనేది పడక చాలా రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇక దాంతోపాటు స్కిన్ మీద ర్యాషెస్, బ్లాక్నెస్ కూడా వస్తుంది. ఇక హెయిర్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది. ప్రతిసారి నొప్పి అనేది భరిస్తూ ఉండాలన్నమాట. అయితే అటువంటిది ఏమీ లేకుండా చాలా ఈజీగా మన ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతోనే మీరు ఈ రెమెడీని తయారు చేసుకుని కానీ యూజ్ చేసుకుంటే మీకు నాట్ ఈవెన్ ఎండలోకి వెళ్ళొచ్చిన ట్యానింగ్ కావచ్చు, స్కిన్ మీద మీ ఏదైతే ఉంటుందో డర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా రిమూవ్ అంటే ట్యాన్ రిమూవింగ్ లాగా కూడా పనిచేస్తుంది. మీ స్కిన్ని గ్లోగా చేస్తుంది. ఇక ఉండంగా మీకు హెయిర్ ఏదైతే వస్తుందో దాన్ని కూడా క్రమక్రమంగా తగ్గించేస్తూ ఉంటుంది, అంటే గ్రోత్ని తగ్గించేస్తూ ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు వాటికి ఏమేమి కావాలో, ఏ విధంగా దాన్ని యూజ్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్ తీసుకోండి. దీనికి గాజు బౌల్ మాత్రమే తీసుకోండి. ఇక దాని తర్వాత అలోవెరా జెల్. అలోవెరా మీ ఇంట్లో మీకు ఫ్రెష్గా ఉందంటే దానికన్నా మంచిది ఇంకేదీ లేదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇవ్వండి. అది లేని పక్షంలో బజార్లో దొరికే మన ఏదైతే అలోవెరా జెల్ ఉంటుందో దాన్ని తీసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఇంట్లో ఉండే ఏదైతే అలోవెరా ఉందో అదే తీసుకుంటున్నాను. ఇక ఫస్ట్ దీని పైన లేయర్ కాస్త ఏదైతే లావుగా ఉంటుందో దాన్ని తీసేసి దాని లోపల ఉన్న జెల్ ఏదైతే ఉంటుందో చాలామంది ముక్కలుగా కట్ చేసేస్తూ ఉంటారు. చాలా ఈజీ వేలో మీకు ఉండలుగా లేకుండా జెల్ అనేది దీంట్లోంచి రావాలంటే మీరు కాంబ్ అంటే దువ్విన సహాయంతో తీసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది. బట్ అలా చేసేపోయే ముందు దువ్విని నీట్గా శుభ్రంగా కడిగేయండి. ఎందుకు అనంటే దాంట్లో మళ్ళీ ఏమైనా మురికుంటే అది ఆ జెల్లోకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా అయితే తలలో దువ్వుతామో అలాగే ఈ అలోవెరాని పైన మనం దువ్వుతూ తీస్తూ ఉంటే చక్కగా నురుగుతో పాటు జెల్ ఫామ్ అనేది వచ్చేస్తుంది. ఎక్కడ కూడా ముక్కలుగా తునకలుగా ఉండనే ఉండదు. మంచిగా జెల్ అనేది
గిన్నెలోకి వచ్చేస్తుంది. ఇక సెకండ్ ఇంగ్రీడియంట్ దీంట్లో మనకి కావాల్సింది ఏదైతే ఉందో తినే సోడా అన్నమాట. మన వంటింట్లో మనకి దొరికేస్తుంది. మనం తినే సోడా ఏదైతే ఉంటుందో అది కూడా దీంట్లో ఒక పెద్ద స్పూన్ అయితే హాఫ్, చిన్న స్పూన్ అయితే 1 స్పూన్ తీసుకోవాలి. అది కూడా దీంట్లో వేసేసి మంచిగా దీన్ని మీరు కలిపేసుకోండి. ఎప్పుడైతే ఇది బాగా కలిసిపోతుందో అప్పుడు నెక్స్ట్ వచ్చేసేటప్పటికి దీంట్లో మనం వేసేది అరచెక్క నిమ్మకాయ రసం అండి. నిమ్మకాయ రసం వేయంగాల్ని చూడండి, మనం తినే సోడా ఏదైతే వేసామో అది మంచిగా బబుల్స్ లాగా పొంగుతుంది. ఇక వీటి మూడింటిని బాగా కలుపుకోండి, మంచిగా బబుల్స్ని ఫామ్ అవ్వనియండి. ఇక దాని తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ దీంట్లో మీరు వేయాల్సింది శనగపిండి. శనగపిండి ప్రతి ఒక్కళ్ళ కిచెన్లో దొరుకుతుంది. అదేనండి మనం పకోడీ వేసుకుంటాం కదా, ఆ శనగపిండి అనమాట. సో అది కూడా 1 టేబుల్ స్పూన్. అంటే ఇక్కడ నేను చెప్పే క్వాంటిటీ ఏదైతే ఉందో అది నేను ఫేస్ వరకే చెప్తున్నాను. మీరు ఆల్ ఓవర్ బాడీ మీద అప్లై చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం దానికి తగ్గట్టుగా క్వాంటిటీని మీరు పెంచుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు శనగపిండి కూడా వేసేసి మంచిగా బబుల్స్ లేకుండా, ఎటువంటి ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోండి. ఇక దాని తర్వాత దీంట్లో మీరు వేయాల్సింది 1/2 స్పూన్ పసుపు అనమాట. చిన్న స్పూన్తో 1/2 స్పూన్ పసుపు దీంట్లో వేసుకోండి. పసుపు అనేది ఏదైతే ఉంటుందో అది మన ఫేస్కి మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది, ఎటువంటి ఎలర్జీ రాకుండా చేస్తుంది. శనగపిండి ఏదైతే మనం వేసామో అది మన స్కిన్ని మంచిగా అది ఫామ్ అయ్యేలాగా, అంటే ఫేస్ మీద గ్లో వచ్చేలాగా, అలాగే డర్ట్ స్కిన్ని తీసేసేలాగా అది పనిచేస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా దాంట్లో వేసేసి మంచిగా మీరు అన్నిటినీ కలిపేసుకోండి. ఇక మంచి ఫేస్ ప్యాక్ లాగా అది తయారైపోతుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ ఫేస్ని మంచిగా కడిగేసుకోండి. కడిగేసిన తర్వాత మీరు నీట్గా ఈ ప్యాక్ ఏదైతే తయారు చేసి పెట్టుకున్నారో దీన్ని మంచిగా ఫేస్ మీద అప్లై చేసేసుకోండి. మీరు అప్లై చేసుకునేటప్పుడు ప్యాక్ పూసుకున్నట్టుగా కాకుండా మీరు రౌండ్గా ఫేస్ ఎలా అయితే స్క్రబ్ చేసుకుంటారో ఆ విధంగా మొత్తం ఫేస్ మీద ఐ ఏరియాని వదిలేసేసి దీన్ని చక్కగా ఫేస్ అంతా కవర్ చేసేసుకోండి. ఒకవేళ మనం వేసిన ఇంగ్రీడియంట్లో ఎవరికైనా ఏది చిన్నది కూడా ఐటెం పడంది ఏదైనా ఉంటే, యాక్చువల్గా అయితే అలా ఏం లేదు, బట్ అలా ఏదైనా ఉంటే ఫస్ట్ మీరు హ్యాండ్ మీద టెస్ట్ అండ్ డ్రైవ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకొని దాన్ని ఒక 15 నిమిషాలు ఉంచేసి ఏదో ఒక టిష్యూ పేపర్తో లేదంటే మెత్తటి గుడ్డ కాటన్ది తీసుకొని తడి చేసుకొని దాంతో మీరు రిమూవ్ చేసుకోండి. మీరే చూస్తారు కదా, అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఇక దాని తర్వాత ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత మన పట్టిక ఏదైతే ఉంటుందో ఆ పట్టికను తీసుకొని దాన్ని ఫేస్ మీద మనం ఐస్ క్యూబ్ ఏ విధంగా అయితే రుద్దుకుంటామో ఆ విధంగా రుద్దుకోవాలి. ఇక దాని తర్వాత ఒక 2 నుంచి 3 మినిట్స్ ఉంచి దాన్ని కూడా మనం ఫేస్ వాష్ అనేది చేసేసుకోవాలి. అలా చేసుకుంటే మీ స్కిన్ మీద హెయిర్ ఏదైతే ఉంటుందో అది గ్రో అవ్వదు, ఇక మీ స్కిన్కి మంచి షైనింగ్ని ఇస్తుంది. ఈ విధంగా మీరు చేసుకుంటే మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్ అనేది చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఫ్రెండ్స్, చూశారు కదా, చాలా సింపుల్గా కొన్ని వస్తువులతోనే మనం చాలా అద్భుతమైన ప్యాక్ని రెడీ చేసుకున్నాం. సో మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.